హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింగ్ కిచెన్. నా పేరు మమతా దేశరోజు. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, దాంతోపాటు ఉడకపెట్టుకున్న 4 ఎగ్గులు, చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాము. బిర్యానీ ఆకు వేసుకున్నాక దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేయించాలండి. కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం లైట్గా వేయించుకుందామండి. కొంచెం వేగాక ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. సాల్ట్ వేసాక బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాము. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాం. ఇలా కొంచెం వేగాక అందులో కొంచెం కారపొడి, నేను ఒక 2 స్పూన్స్ కారపొడి వేస్తున్నా అండి. కొంచెం ధనియాల పౌడరు, వేసుకొని కొంచెం వేయించుకుందామండి. వేగాక ఇందులో మనం ముందుగా పెట్టుకున్న చింతపులుసుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమం మొత్తం కలుపుకొని ఇందులో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక ఇది మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఇది కొంచెం మరిగే వరకు మనం మూత పెట్టుకొని మరిగించుకుందామండి. ఇప్పుడు ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుందాము. మనం ఎగ్స్ని కొంచెం కట్ చేసుకోవాలండి. అప్పుడు ఈ మసాలా మొత్తం ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకుందాము. 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. దీంతో ఎగ్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.